అందరికీ నమస్కారం. నా పేరు సురేఖ పేరం. ఈరోజు నేను చెప్పబోయే విషయం, మనం ఇంతకు ముందల వీడియోలో ఆరాని క్లీన్ చేసుకున్నాం. అదేవిధంగా మనకుండే ఆరాని క్లీన్ చేసుకోవడానికి మనం ఆరా క్లీన్ చేసుకున్నాం. మనం ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు గానీ, అలా తెచ్చుకున్న ఆరాని క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఉండే ఇంట్లో కానీ, ప్లేసెస్ కానీ, మన పరిసరాల చుట్టూ కానీ, ఏదన్నా ప్రదేశం కానీ, ఎక్కడన్నా మనకేమన్నా సైట్లు కానీ, లేకుంటే మనం గార్డెన్ కానీ, పొలం కానీ, ఏమన్నా మనకి ఏమన్నా ఇబ్బందుండేసి, ఏమన్నా అమ్ముడుపోవడం లేదన్నా కానీ, లేకుంటే దీనివల్ల ఇబ్బందవుతుంది. మా ఇంట్లో వాస్తు బాలేదు, అది బాలేదనుకుంటారు కదా! అటువంటి వాటిని మనం ఎలా క్లీన్ చేసుకున్నాము అనేది ఈ మెడిటేషన్ ద్వారా మనం తెలుసుకున్నాము. అది ఎలా క్లీన్ చేసుకున్నామంటే, మనం ఇప్పుడు ఈ విషయాన్ని నేను వివరంగా చెప్తాను. మనము ప్రతి ఒక్కరూ ఇది మనం చేస్తూ ఉంటే దాన్ని ఎలా క్లీన్ అవుతుందో కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్తాను. చూద్దాం అందరం ఎలా క్లీన్ చేసుకున్నామో. ఇది దీనికి కూడా మెడిటేషన్‌లోనే. మనం అందరం చక్కగా మెడిటేషన్‌లో కూర్చున్నాం. మెడిటేషన్‌లో కూర్చొనేసి ఇప్పుడు బాడీ అంతా రిలాక్స్ అయిన తర్వాత డీప్ బ్రీత్ తీసుకొని స్లోలీగా బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా చేస్తూ ఉండాలి. ఒక 5 టైమ్స్, 6 టైమ్స్ మీరు చేస్తున్న తర్వాత మనము తొందరగా యూనివర్స్ ఎనర్జీకి కనెక్ట్ అవుతామనమాట. అప్పుడు మనం మన హార్ట్‌తో కనెక్ట్ అయ్యి ఉంటాము. మన పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి ఉంటాము. ప్రతిసారి మెడిటేషన్ చేసేటప్పుడు ఇలా ఖచ్చితంగా స్టార్ట్ చేయాలనమాట. ఇలా చేసిన తర్వాత మనకిష్టమైన మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంటిని క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాం గదా! ప్రతి ఒక్కరికి మనకు పూర్ణాత్మ సృష్టించిన ఒక పిరమిడ్ ఉంటుంది. గోల్డెన్ పిరమిడ్. ఫస్ట్ అది మనం యేసుకున్నాము మెడిటేషన్‌లోనే. ఈ మెడిటేషన్‌లో అది కనిపించే వాళ్ళు చూడొచ్చు. కనపడకపోతేనే ప్రాసెస్ జరుగుతుంది. కనిపిస్తేనే ప్రాసెస్ జరుగుతుందని లేదు. కనపడకపోతేనే జరగదనేమి అట్లా లేదనమాట. ఖచ్చితంగా మన పూర్ణాత్మ సృష్టించిన గోల్డెన్ పిరమిడ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనము ఆ పిరమిడ్‌ని యేసేసుకుంటున్నామనమాట. ఇప్పుడు మనం ఇంటిని క్లీన్ చేసుకున్నాం అనుకున్నామనుకో, మా ఇల్లునంతా నెగెటివ్ ఎనర్జీ ఉంది, లేకుంటే అంతా ఇంటినంతా శుభ్రంగా ఆరాతో మాస్టర్ ఇచ్చిన ఎనర్జీతో మనం క్లీన్ చేయాలి అనుకున్నామనుకో, ఇప్పుడు మన ఇంటి పైన పెద్ద గోల్డెన్ పిరమిడ్. ఫస్ట్ మన పైన గోల్డెన్ పిరమిడ్ యేసుకున్నాము. ఇప్పుడు ఇంటి పైన మన ఇల్లు ఎంతుందో అంత మొత్తం గోల్డెన్ పిరమిడ్ మనము వేసుకుంటున్నాం. ఇప్పుడు గోల్డెన్ పిరమిడ్ యేసుకున్నాము. యేసుకున్న తర్వాత మనకి మనం మెడిటేషన్ చేస్తూ ఉంటాము. ఆ సమయంలో ఆ గోల్డెన్ పిరమిడ్ యూనివర్స్ నుంచి ఆ గోల్డెన్ పిరమిడ్ ద్వారా ఎనర్జీ అంతా మనకి కిరణాల రూపంలో, దారాల రూపంలో వస్తుంది. అది 3 రంగుల్లో ఉంటుందనమాట. 3 కలర్స్‌లో ఉంటుంది. ఆరెంజ్ రంగు, ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. వైట్ కలర్‌లో ఉంటుంది. యెల్లో కలర్‌లో ఉంటుందనమాట. 3 కలర్‌లో 3 దారాల్లాగా మనకి హౌస్‌కి మన ఆ పిరమిడ్ నుంచి కిందకి వస్తా ఉంటాయన్నమాట కలర్స్ రూపంలో. ఆ 3 కలర్స్ ఏంటిదంటే, వైట్ కలర్ అంటే క్లీన్ చేయడం కోసము. ఇల్లునంతా మనం ఎక్కడైతే క్లీన్ చేయాలో ప్రతి చోట మనము ఎక్కడెక్కడ అనుకుంటున్నామో హౌస్ మొత్తం క్లీన్ చేయడానికి వైట్ ఎనర్జీని ఉపయోగిస్తాము. ఆ కలర్ ఎనర్జీ. యెల్లో కలర్ అనుకో, యెల్లో కలర్ ఎట్లా యూజ్ చేస్తామంటే, యెల్లో కలర్ ఎనర్జీని మనము ఒక వస్తువుని తెచ్చినప్పుడు అది చాలా కొత్తగా ఉంటుంది. ఇల్లైనా మనము ఫస్ట్‌లో కొన్నప్పుడు చాలా కొత్తగా ఉంటుంది. తర్వాత మనం వాడే కొద్దీ దాన్ని అంటే సరిగ్గా చూసుకున్నా, చూసుకోకపోయినా, మెయింటెనెన్స్ చేసినా, చేయకపోయినా చాలా అంటే దాన్ని ఆహ్, రూపం మారిపోతుంది. అటంటే ఎనర్జీతో కప్పబడి ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీతో దుమ్ము, ధూళి అట్లా కప్పబడి ఉంటుంది. అటువంటి వాళ్ళని మొత్తాన్ని తీసేసి, అటువంటి ఎనర్జీని మొత్తాన్ని తీసేసి, పూర్వ రూపం మనకెలా ఉందో ముందల, అలా కొత్త దానిలాగా ఉంచడం కోసము తీసుకు యెల్లో కలర్ ఎనర్జీని ఉపయోగిస్తాము. అదే విధంగా ఆరెంజ్ కలర్ ఈ రెండిటికి సపోర్ట్‌గా అంటే ఎప్పుడు ఎనర్జీ బ్యాలెన్స్ చేయడం కోసం సపోర్ట్‌గా మనము ఆరెంజ్ కలర్‌ని ఉపయోగిస్తాం. ఈ 3 కలర్‌లు మనకి
ఈ గోల్డెన్ పిరమిడ్ ద్వారా మనం అడుగుతున్నాం కదా! ఇంటిని క్లీన్ చేయమని మాస్టర్స్‌ని. మాస్టర్స్ మనం మెడిటేషన్ చేసే కొద్దీ ఈ పెద్దగా ఇంటి పైన ఏసాం కదా! యూనివర్స్ నుంచి మాస్టర్స్ మన గోల్డెన్ పిరమిడ్ ద్వారా ఎనర్జీస్ పంపుతారు. మనం ఇప్పుడు ఇంటిని క్లీన్ చేసుకుంటున్నామనుకో, ఫస్ట్ సారి కుడివైపు నుంచి ఈ ఎనర్జీస్ మనకి లోపలికి ఎంటర్ అవుతున్నాయన్నమాట. మన గుమ్మం నుంచి, కుడివైపు నుంచి మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో అక్కడ కుడి పక్క నుంచి మొదలవుతుంది క్లీనింగు. బయట మొత్తము మనము డోర్ దగ్గర, గడప దగ్గర మొత్తము ఎక్కడైతే క్లీన్ కావాలనుకుంటున్నామో ప్రతి రూము, బాత్రూము, కిచెను, హాలు, బెడ్‌రూమ్స్ మొత్తము మన ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి పార్ట్, స్టోరేజు, గరాజు, వాషింగ్ మిషన్ దగ్గర, కబోర్డ్స్ దగ్గర మొత్తము ఎనర్జీ మొత్తం స్ప్రెడ్ అయ్యేసి అణువణువున క్లీన్ అవుతూ ఉంది. మీకు క్లీనింగ్ జరుగుతుంది అని తెలియడానికి కూడా కొన్ని సింబల్స్ ఉన్నాయన్నమాట. మనము ఎనర్జీ సేక్ అవుతా ఉంటాం. మనం తెలియకుండానే మన మనము కదులుతా ఉంటాము. అంటే సేక్ అవుతా ఉంటాం. అంటే ఊగుతా ఉంటాము. అదొక సింబలు. ఇచ్చింగ్ వస్తుంది కొంతమందికి. అంటే ఈ ప్రాసెస్ క్లీనింగ్ జరుగుతుంది అంటే బాగా ఇట్లా నెగెటివ్ ఎనర్జీ ఇలా ఉన్నాయి అన్నప్పుడు ఈ ఇచ్చింగు మనకి మెడిటేషన్ చేస్తున్నాం కానీ జిలలాగా, దురదలాగా అంటే ఇచ్చింగు స్టార్ట్ అవుతుందనమాట. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు. మనకి ఇచ్చింగ్ ఎందుకు తెలుస్తుందంటే మనం ఆ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి మనకి చలనం ఉంది కాబట్టి అది మనకి గ్రహించగలుగుతాం. మనకి ఇచ్చింగు, షేక్ అవ్వటం, మన బాడీ అంతా హెడ్ కొంచెం మూవ్ అవ్వటం అవన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. క్లీన్ అవుతూ ఉంటే. ఇలా మనము ప్రతిదీ విజువలైజ్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట. ఆ గోల్డెన్ పిరమిడ్ నుంచి ఎనర్జీస్ 3 రంగుల్లో కలర్స్ వస్తూ ఉంటాయి. అవి కనిపిస్తాయి కొంతమందికి. కనిపించినా మంచిదే, కనపడపోయినా మంచిదే. కనిపిస్తేనే ప్రాసెస్ జరుగుతుందని కాదు. ఏదైనా మనము నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేస్తే అది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ప్రాసెస్ జరుగుతుంది. ఇట్లాగే మనము స్థలాల్ని కానీ ఏదన్నా మనము కొన్ని రోజులు వాటి వల్ల అమ్ముడుపోక ఇబ్బంది పడుతున్నా కానీ, మా ఇంట్లో పీస్‌ఫుల్‌గా లేదు, వాస్తు దోషం అనిపిస్తుంది, ఇంట్లోకొచ్చిన తర్వాత ఇలా ఉంది అనేది చాలామంది అనుకుంటారు. అది కాక మనము కొన్ని స్థలాలు కానీ, ఇవన్నీ మనము ఇలా క్లీన్ చేసుకుంటూ ఎళ్తూ ఉండాలి. మీరు ఇవన్నీ క్లీన్ చేయడము, చెప్పడము చేసిన తర్వాత మీకు మొత్తం మీరు బెడ్‌రూమ్‌లోకి ఎనర్జీస్ ఎళ్తున్నాయి. 3 కలర్ ఎనర్జీస్ ఎళ్తుంది. అణువణువు ఎళ్తుంది. అంటే మొత్తం ప్రతి ప్లేస్‌కెళ్తుంది. మనము ఇంతకు ముందులో ఒక సామెత ఇంటాం. గోడకి చెవులుంటాయి అంటాం కదా! అవి ఏంటి అంటే మనము ఆ ఎమోషన్స్, ఎనర్జీసు ఇవి అంటే ఇవి కోపాలు ఇవన్నీ మొత్తము ఇవి మన ఇంట్లో ఆ శబ్దం అంతా స్టోర్ అయ్యి ఉంటుంది. అవన్నీ నెగెటివ్ ఎనర్జీ. మనము క్లీన్ చేసుకున్న మనం నీట్‌గా ఉన్నా కానీ, ఆ సమయానికి ఆ ప్లేస్‌కెళ్ళినప్పుడు అంతకు ముందల ఉన్న ఎనర్జీలు మనల్ని మళ్ళీ అదే సిట్యుయేషన్‌కి తీసుకెళ్తాయి. అందుకనేసి మనము ప్రతిదీ అన్నీ మన హౌస్‌ని, పరిసరాలని, ప్లేసెస్‌ని, మనకి స్థలాల్ని మొత్తాన్ని ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. మీకు తెలిసిన తర్వాత ఇంక అయిపోయింది అని తెలిసిన తర్వాత మీ ఇల్లు మొత్తము ఇప్పుడు ఇంటిని చేస్తున్నాం కదా! ఇల్లు మొత్తం అయిపోయింది. నేను క్లీన్ చేసుకున్నాను. మీరు చూసుకోవచ్చనమాట. నేను బెడ్‌రూమ్‌లోకెళ్తున్నా. బెడ్‌రూమ్‌లో మొత్తం అణువణువున అంటే మొత్తం అన్ని చోట్లకి ప్రతి ప్లేస్‌కి ఎనర్జీ ఎళ్ళేసి క్లీన్ చేస్తుంది. అంతా ఇప్పుడు క్లీన్‌గా అయిపోయింది అనేసి మనకి ఇంక హౌస్ మొత్తం క్లీన్ అయిపోయింది అని తెలిసిన తర్వాత థ్యాంక్ యూ చెప్పేసి మాస్టర్స్‌కి బయటకొచ్చేద్దాం. ఇది క్లీన్ అయిన తర్వాత మనకి దీనివల్ల క్లీన్ అయింది అని తెలియాలి. అంటే ఒక రోజులో క్లీన్ కాదు ఏది. మనం చెయ్యాలనమాట. దాని రిజల్ట్స్ మాత్రం చాలా బాగా తెలుస్తది. ఇప్పుడు మనం ఒకటి
ప్రశాంతంగా ఉంటది. ఇవి ఇలా క్లీన్ చేయడం వల్ల. మనము బద్ధకం అనేది ఉండదు. ఇవి గొడవలనేవి ఇట్లా కొంచెం తగ్గుతాయి. వాటి వల్ల ఇబ్బంది పడకుండా ఉంటాము. మనం ఒక ఇల్లే ఒక దేవాలయంగా అవుతుంది. మనం ఏ ప్లేస్ అయినా ఏదైనా గానీ మనకెంతో పాజిటివ్ పెరిగే కొద్దీ మనకి ప్రాబ్లమ్ అనేదే ఉండదు. ఇట్లా చేసుకోవడం వల్ల అన్నీ చాలా ఉపయోగాలున్నాయన్నమాట. ఇంకా మన ఇంట్లో మనకి ఒక హ్యాపీనెస్ ఉంటది. అది చెప్పలేని ఆనందం ఉంటది ఇలా క్లీన్ చేసుకుంటున్నప్పుడు. మన ఇల్లే దేవాలయంగా, స్వర్గంగా అలా కనిపిస్తది. ఎక్కడ పెట్టిన వస్తువులు అప్పుడు మనకి అక్కడే ఉంటవి. అప్పుడు దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. చాలా చాలా ఉపయోగాలు మనం తర్వాత చూస్తామన్నమాట ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల. ఇది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. దీంట్లో కనిపించాలనే లేదు. కనిపి కనిపించినా, కనపడకపోయినా మెడిటేషన్‌లో కూర్చొని మెడిటేషన్ ద్వారా మనము నమ్మకంతో ప్రతిదీ ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఏ ప్రాసెస్ చేస్తున్నా మనము ఆ విధానాన్ని పాటిస్తూ తెలియపోయినా, తెలిసినా మనం ఆ ప్రాసెస్‌కి యాక్సెప్ట్ చేసి, సరెండర్ అయ్యేసి మనం చేస్తుంటే మాస్టర్స్ మనల్ని తీసుకెళ్తూ ఉంటారు గైడ్ చేస్తూ. ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయింది. చాలా చాలా అంటే స్పార్కిల్‌లాగా మంచి ఎనర్జీతో ఉంటది. క్లీన్ అయిపోయిందని తెలిసిద్ది. ఇప్పుడు మనము ఇలాగే ప్రతి ఒక్కరు ప్రతి ప్లేస్‌ని, స్థలాన్ని మనకి ఏది కావాలంటే అక్కడ క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము నెమ్మదిగా బయటికి వచ్చేద్దాం. ఇప్పుడు దాకా మనకి ఈ ప్రాసెస్‌కి హెల్ప్ చేసిన మాస్టర్స్‌కి, ప్రతి ఒక్కరికి, యూనివర్స్‌కి, ఎనర్జీస్‌కి మనము థాంక్ యూ చెప్తూ నెమ్మదిగా బయటకి వచ్చేద్దాం. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ. థాంక్ యూ. మన కళ్ళపై చేతులు పెట్టుకొని నెమ్మదిగా బయటకు వచ్చేద్దాం. అబ్జర్వ్ చేసేసి. ఇది వీడియో అండి. ఇది ఏ ప్లేసెస్ అయినా ఇంటిని మనం ఇంట్లోనే ఒక స్థలము కానీ, మనము ఆహ్, వాస్తు దోషం ఉందని కానీ, సరిగ్గా లేదని కానీ, అన్నీ ప్రతిదీ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి తర్వాత కూడా చాలా హ్యాపీగా, ఎనర్జీగా మనకి మూమెంట్స్ మనకి బద్ధకం అనేది ఉండదు. మన పనులు త్వరగా మూవ్ అవ్వడానికి అన్నిటికి మనకి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. మీరందరూ చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే అందరికి. థాంక్ యూ.